వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేట్స్ నెట్వర్క్ ఛానల్. సో ప్రీవియస్ లెక్చర్ లో మనం డేటా టైప్స్ లో ఇంటిజర్ డేటా టైప్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇది సెకండ్ ఇది క్యారెక్టర్ డేటా టైప్ గురించి అయితే తెలుసుకున్నాం. సో క్యారెక్టర్ డేటా టైప్ ఏంటంటే మీకు ఇక్కడ డెఫినేషన్ చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. Character data type allows its variable to store only a single character, and the size of the character is 1 byte. It is the most basic data type in C. It stores a single character and requires a single byte of memory in almost all compilers. సో క్యారెక్టర్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏవైతే ఆల్ఫాబెటికల్స్ చూస్తామో సింగిల్ ఏబిసిడి ఆర్ ఓన్లీ మనం సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ అయితే యూజ్ చేస్తాం. ఇట్ ఓన్లీ టేక్స్ 1 బైట్ అన్నమాట. ద సైజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఈజ్ ఓన్లీ 1 బైట్. ఓకేనా, చాలా చాలా తక్కువ తీసుకుంటది. ఓకేనా, 1 బైట్ ఉంటది. అలాగే ఆల్మోస్ట్ ఆల్ కంపైలర్స్ లో కూడా క్యారెక్టర్ డేటా టైప్ సంబంధించి సైజ్ వచ్చేసరికి 1 బైటే ఉంటది అనమాట. రేంజ్ చూద్దాం. రేంజ్ వచ్చేసరికి -128 to 127 ఆర్ 0 to 255 అయితే మన క్యారెక్టర్ కి సంబంధించి రేంజ్ అయితే ఉంటది అనమాట. అదే ఇప్పుడు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇంటిజర్ డేటా టైప్ కి %d ఎలా ఉంటుందో, క్యారెక్టర్ డేటా టైప్ కి వచ్చేసరికి కూడా %c అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట క్యారెక్టర్ కి. సో ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరీ చెప్తున్నా ఎవరి పార్ట్ లో కూడా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. సో సింటాక్స్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటో చూద్దాం. సో సింటాక్స్ ఆఫ్ క్యార్ డేటా టైప్ చూసుకున్నట్లయితే మనం క్యారెక్టర్ డేటా టైప్ ని సిహెచ్ఆర్ క్యార్ అనే కీవర్డ్ తో ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. క్యార్ వేరియబుల్ నేమ్. ఓకేనా, క్యార్ వేరియబుల్ నేమ్ ఇది సింటాక్స్ అన్నమాట. ఇది మీకు డౌన్ కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఇది అందరికీ మనకు తెలిసిందే, మెయిన్ ఫంక్షన్. అండ్ క్యారెక్టర్ ఏ = a క్యార్ సి. సో ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ %d ఎందుకు తీసుకున్నామంటే క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి, %d. వేరియబుల్ ఎందులో స్టోర్ చేసాం, ఏలో, కాబట్టి ఏ ప్లస్ ప్లస్ ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఈజ్ %d/n, a. సో ఏ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ అన్నమాట. మళ్ళీ ఇంక్రిమెంట్ అనేది మళ్ళీ మీకు ప్రీవియస్ పార్ట్ వస్తున్న లెక్చర్ లో చెప్తాము. అలాగే సి = 99 ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సి %d, సి రిటర్న్ 0. సో వాల్యూ ఆఫ్ ఏ ఏంటి ఇక్కడ, మనం క్యారెక్టర్ ని సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ అయితే ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇక్కడ ఏ యొక్క వాల్యూ ఎంత, ఏ, దట్ ఈస్ ఎ క్యారెక్టర్. అండ్ వాల్యూ ఆఫ్టర్ ఏ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ ఈస్ బి. ఏ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తే ఏమొస్తుంది, బి కదా. సో బి. వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఆల్వేస్ సి. ఓకేనా, వాల్యూ ఆఫ్ సి ఏంటి, సి. సో దిస్ కుడ్ బి ద క్యారెక్టరైజింగ్ ఫంక్షన్ అన్నమాట. మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలి అంటే, సో క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి క్యార్ ఏ ఈజ్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను క్యాపిటల్ M తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు సింపుల్ ప్రింట్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏంటి, ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం వాడాలి, క్యారెక్టర్ కాబట్టి %d. ఓకేనా, కామా ఎందులో స్టోర్ చేసాం, ఏ అనే వేరియబుల్ లో కాబట్టి ఏ. ఇంతటితో మన ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి రిటర్న్ 0. ఓకేనా, ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూడండి. సో ఇక్కడ మీరు అవుట్పుట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ m. ఓకేనా, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ m. అదే మనం క్యారెక్టర్ కి సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ కానీ పెట్టలేదు అనుకోండి, చూడండి కలర్ మారిపోయిందంటే మనకి అక్కడ ఇండికేట్ చేస్తుంది అక్కడ ఎర్రర్ ఉన్నట్టు. సో ఆల్వేస్ స్ట్రింగ్ నెక్స్ట్ వస్తుంది, దానికి మళ్ళీ నేను చెప్తా. క్యారెక్టర్ వచ్చేసరికి మాత్రం సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్ అయితే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఎర్రర్ చూపించింది చూసారా. సో మనం ఎప్పుడైతే క్యారెక్టర్ ఇనిషియలైజ్ చేస్తున్నామో చూడండి కలర్ మారింది, yellow వచ్చింది. సో దట్స్ కుడ్ బి ద రైట్ సింటాక్స్. ఓకేనా, ఇప్పుడు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో క్యారెక్టర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ ద మెమోరీ సైజ్ ఈజ్ 1 బైట్ అనమాట. ఓకేనా, క్యారెక్టర్ డేటా టైప్ సంబంధించింది. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నోట్స్ అన్ని రిసోర్సెస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ ఛానల్లో ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.